మానవ జీవిత యాత్ర చాలా అనుభవాల గుండా కొనసాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితం ఎంత ధన్యకరమైంది అని మనము ఆనందిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మన జీవితాన్ని బట్టి మనకు విరక్తి కలుగుతుంటుంది. ఎందుకు ఈ బ్రతుకు, ఈ జీవితం ఎందుకు అని ఆలోచన చేస్తున్న సందర్భాలు కూడా చాలా జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారముగా ఆయన మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు, మన నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేయబడిన మన జీవితాల్లో ఇలాంటి ఒడిదుడుకులు అనగా కొన్నిసార్లు సంతోషంగా ఉండటం, కొన్నిసార్లు బాధకరంగా ఉండటం, ఇవన్నీ ఉంటాయా? ఈ ప్రశ్న విచిత్రంగా అనిపిస్తుంది కదా మనకు. అదేం ప్రశ్న, ఉంటాయా అని అడుగుతున్నావు? ఖచ్చితంగా ఉన్నాయి కదా జీవితంలో అనే జవాబు ప్రతి ఒక్కరి నుండి వస్తుంది. ఇక యేసు ప్రభువును నమ్ముకొని ఇక మనకేం లాభం? కేవలం పరలోకాన్ని వెళ్ళటమే లాభం అయితే ఈ భూమి మీద ఎందుకు దేవుడు మనల్ని ఉంచినట్టు? ఈ భూమి మీద బ్రతికిన దినాలు కూడా మనము సంతోషం నిరంతరం పొందకపోతే, ఈ కష్టాల గుండా ఈ బాధల గుండా వెళుతూ కూడా మనం ఆనందంగా గడపకపోతే ఎందుకు ఈ జీవితం? ప్రభు రక్షించిన వెంటనే పరలోకం తీసుకుని వెళ్ళింటే ఎంత బాగుండేది. ఎప్పుడైనా మీకు అనిపించిందా? నాకు చాలాసార్లు అనిపించింది. ప్రభు నమ్మిన వెంటనే బాప్తిసం తీసుకొని గట్టెక్కక ముందే ఆ నీళ్ళలో ఉండి అట్లనే దేవుడు తీసుకొని పోయింటే ఎంత బాగుండేదో. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సంసారాలు కదండి, ఈ కుటుంబ జీవితాలు, పిల్లల పెంపకం, వాళ్ళని చదివియడం, ఈ సేవలో ఇలాంటి ఇబ్బందులు, రకరకాల నిందలు, ఈ ప్రయాసలు, ఇవన్నీ తట్టుకోలేం. జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంటుంది. కొన్నిసార్లు నిద్ర పట్టని రాత్రులు చాలాసార్లు ఈ లోకంలో మనం గడుపుతూ ఉంటాం. ఇది నా ఒక్కని జీవితంలో కాదు, మీరందరూ మౌనంగా ఉన్నారు కానీ మీ మనసులో కూడా ఇలాంటి ఆలోచనలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. ముసలోళ్లకు ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి ఇలాంటివి. కోడలు చూసుకోలేదని, కొడుకు పట్టించుకోలేదని, సరైన తిండి నాకు దొరకట్లేదని, ఇంత బతుకు బతికి ఇప్పుడు ఇలాంటి బతుకు బతకాల్సి వస్తుందే అని నిరాశతో దుఃఖముతో గడుపుతున్న వారు సమాజంలో, సంఘంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు దేవుడు ఒక శుభవర్తమానాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు అందించాడు. ఆ సంగతులు ఈ దినాన మనం ప్రారంభించుకుంటాం. ప్రభు కృప మీద ఆధారపడి ఆ పత్రికలోని విషయాలు మన వరుసగా ధ్యానం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడాలి. దేవుని కృప చేత ఆయన సేవ చేయడానికి ఎన్నుకోబడి మిగతా వారందరికంటే ఒక ప్రత్యేకమైన పంథాలో, ప్రత్యేకమైన రీతిలో, ప్రత్యేకమైన ప్రజల మధ్య దేవుని సేవను చేసిన ప్రముఖమైన వ్యక్తిగా, చరిత్రలో నిలబడినవాడు, నిలిచిపోయినవాడు, సాక్షిగా మాదిరిగా ఉన్నవాడు డాష్ అపోస్తలుడైన పౌలు. సులువుగా మనం జవాబు చెప్పగలం. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అతనిది, డిఫరెంట్ మెంటాలిటీ, తానే ఒక డిఫరెంట్. అతని పిలుపు డిఫరెంట్, అతని జీవితం ప్రత్యేకం, అతని సేవ ప్రత్యేకం, అతని అనుభవాలు కూడా ప్రత్యేకం, అతను రాసిన ఉత్తరాలు కూడా చాలా ప్రత్యేకం. పౌలు దేవుని కృపచేత పిలువబడి దమస్కు మార్గంలో దేవుని నమ్ముకున్న వారిని హింసించటానికి బయలుదేరిన వారిని ప్రభువారు పట్టుకున్నారు. ఆయన పిలిచాడు, ప్రత్యేకపరిచాడు, తన సేవ కొరకై తాను అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత పౌలు ఎవరైతే యూదులు కానివారుగా ఉన్నారో,
ఎవరైతే యెహోవా దేవుణ్ణి, సత్య దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారో వారి మధ్యకు వెళ్ళి వారికి దేవుణ్ణి పరిచయం చేశాడు, రక్షకుణ్ణి పరిచయం చేశాడు, సృష్టికర్తను పరిచయం చేశాడు. మానవులందరూ పాపములో బ్రతుకుతూ ఉండగా పాపము నుండి విమోచన కలిగించేవాడు నిజదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఘంటాపదంగా ప్రకటించి వారితో చర్చలు జరిపి వాదోపవాదాలు జరగగా అనేక దినాలు దేవుని సువార్తను ప్రకటించి అనేక స్థలాల్లో, 1-2 స్థలాల్లో కాదు, అనేక స్థలాల్లో దేవుని కొరకై ఆత్మలు సంపాదించిన ఆత్మల సంపాదకుడు అపోస్తలుడైన పౌలు. ఆయన స్థాపించిన సంఘాలు వేళ్ల మీద మనం లెక్కబెట్టడానికి అనుకూలత లేదు. దేవుని మహాకృపను బట్టి మన స్థానిక సంఘం ద్వారా 4 స్థలాల్లో పని ప్రారంభించి 2 స్థలాల్లో పని స్థిరపరచబడి ఇంకా 2 స్థలాల్లో కొనసాగుతుంటే కదండి మనకి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత అతిశయమో. ఎంతమంది చెప్పుకుంటా ఉంటాం మనం, మేము 4 స్థలాల్లో పని చేస్తున్నామని. ఆ విధంగా చెప్పుకోవాలంటే పౌలుకి ఎన్నో స్థలాలు ఉన్నాయి. అలాంటి స్థలాల్లో, సువార్తకు ద్వారాలు తెరవబడని స్థలాల్లో దేవుని కృప మీద ఆధారపడి దేవుని సువార్తను చాలా సూటిగా, చాలా స్పష్టంగా, పరిస్థితులకు అనుగుణంగా తాను ప్రకటించగా అనేక మంది అన్యజనులు, విగ్రహారాధికులు, దేవుణ్ణి ఎరగని వారు, వాగ్దానం క్రింద లేని వారు, పరజనులుగా పరదేశులుగా ఉన్నవారు, చెదిరిపోయిన వారు, రకరకాల పరిస్థితుల గుండా ఉన్నవారు, వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచారు. ఆయా స్థలాల్లో వారు సంఘాలుగా ఏర్పాటు చేయబడ్డారు. నందికొట్కూరులో మనం ఏ రీతిగా సంఘముగా చేరి వచ్చామో ఆ రీతిగా ఆయా స్థలాల్లో, అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో, అనేక ప్రదేశాల్లో దేవుని కొరకే సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. పౌలు యొక్క సేవా పిలుపు ఏంటంటే తాను ఒక స్థలానికి వెళ్ళటం, సువార్త ప్రకటించటం, నమ్మిన విశ్వాసులను సమకూర్చటం, వారిని వదిలి మరొక గ్రామానికి వెళ్ళటం, మరొక ప్రదేశానికి వెళ్ళటం, అక్కడ సువార్త ప్రకటించటం, అక్కడ నమ్మిన వారిని గుంపు చేయటం, వారికి దేవునిలో ఏ రీతిగా స్థిరంగా ఉండాలో చెప్పటం, మరలా మరొక పట్టణానికి వెళ్ళటం. ఈ రీతిగా పౌలు సంచార సేవకునిగా అనేక స్థలాలు తిరిగాడు. అనేక స్థలాల్లో సంఘాన్ని స్థాపించాడు, సంఘాలు స్థాపించాడు. స్థాపించిన తర్వాత ఆయా ప్రదేశాల్లో ఉన్న దేవుని పిల్లలుగా జీవిస్తున్న వారు ఆత్మీయంగా వారి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో అని తెలుసుకోవడానికి కొంతమందిని వారి దగ్గరికి పంపించేవాడు. వారు సమాచారం తీసుకొని పౌలు దగ్గరకు వచ్చేవారు. సమాచారం చెప్పిన తర్వాత వారి యోగక్షేమాలు తెలుసుకొని మరెక్కువగా వారు ప్రభువులో స్థిరపడడానికి అవసరమైన సంగతులు పౌలు ఉత్తరాలుగా రాశాడు. ఆ రీతిగా పౌలు దాదాపు 14 ఉత్తరాలు రాశాడు, హెబ్రీ పత్రికతో కూడా కలుపుకుంటే. అందులో వ్యక్తిగతంగా ఒక 4 పత్రికలు రాశాడు. తిమోతికి 2 పత్రికలు రాశాడు, తీతుకు 1 పత్రిక రాశాడు, ఆ తర్వాత ఫిలోమోనుకు 1 పత్రిక. మిగతా పత్రికలన్నీ మనలాంటి సంఘాన్ని ఉద్దేశించి పౌలు రాసిన పత్రికలు, అనగా దేవుని నమ్మిన వారిని ఉద్దేశించి పౌలు రాసిన పత్రికలు. పౌలు మాటి మాటికి అక్కడ వెళ్ళడానికి తనకి అనుకూలత లేదు. అన్ని గ్రామాలు తాను ఒక్కడే చూసుకోవడానికి అనుకూలత లేదు. ఆ కారణం చేత ఉత్తరాలు రాయటం, దేవుని వాక్యాన్ని వారికి బోధించటం, అదే సమయంలో వాక్యము ఎరిగిన వారిని, సామర్థ్యం గల వారికి ఆ సంఘాన్ని అప్పగించటం, సంఘ పెద్దలకు అప్పగించడం, ఆ రీతిగా చేస్తూ తన సేవాయాత్రను తాను ముగించాడు. మంచి పోరాటాన్ని పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుని దగ్గర పౌలుకున్న కిరీటం ఏంటంటే నీతి కిరీటం పౌలుకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది కూడా మన ఎదుటనే ఇవ్వబోతున్నాడు. మనందరము న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు పౌలు మనకంటే కొన్ని 100 సంవత్సరాల క్రితమే చనిపోయాడు, కానీ ఇంతవరకు ఆయన కిరీటం ఇవ్వలా. ఎప్పుడు ఇస్తాడు? మనందరము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయనతో పాటు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. అలాంటి పౌలు ఫిలిప్పీయులను ఉద్దేశించి పత్రిక రాశాడు. ఆయన రాసిన పత్రికల్లో ఒక్కొక్క పత్రికలో ఒక పాఠాన్ని మనం చూస్తాం. ఆ రీతిగా ఫిలిప్పీయులను ఉద్దేశించి, ఫిలిప్పి పట్టణం అనేది మాస్దోనియా ప్రాంతంలో ఉన్న పట్టణం. ఒకసారి మీ బైబిల్లో చివరి పేజీ తెరిస్తే అక్కడ కొత్త నిబంధన కాలపు పాలస్తీనా తర్వాత అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని ఒక పటం ఉంటుంది. ఒకసారి ఆ పటాన్ని తెరవండి. తెరిస్తే పౌలు సేవ చేసిన ప్రాంతాలన్నీ మనకు సులువుగా అర్థమవుతాయి. కొన్ని బైబిల్లో, దాదాపు అన్ని బైబిల్లో ఆ పటం ఉంటుంది. ఈ రీతిగా పటం ఉంటుంది.
ఈ రీతిగా మీ బైబిల్లో ఉందా? అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు. అక్కడ మీరు గమనిస్తే మాసిదోనియా అని పైన కనపడుతుంది చూడండి. పైన దల్మతీయ, మాసిదోనియా గమనిస్తున్నారా? పటాల్లో, ఈ పటంలో ఈ పై ప్రదేశంలో, ఓకే, ఇక్కడ గమనించండి. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు, అందులో దల్మతీయ ప్రక్కన మాసిదోనియా. ఈ మాసిదోనియా అనేది ఒక ప్రాంతం, రాయలసీమ మాదిరి, నంద్యాల ప్రాంతం, నందిగొట్టు ప్రాంతం అన్నట్టుగా ఇది మాసిదోనియా ప్రాంతం. ఇందులో ఏ ఊర్లు కనబడుతున్నాయి చూడండి. పైన ఫిలిప్పి, ఈ ప్రక్కన తెస్సలోనికయ, ఈ తర్వాత బెరయ. ఓకే, ఈ 3 పట్టణాలు కలిసి మాసిదోనియా ప్రాంతం అంటారు. మాసిదోనియాలో ఉన్న సంఘాలు. మాసిదోనియాలో సంఘం లేదు. కొన్నిసార్లు కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదువుతూ మాసిదోనియా సంఘం అంటుంటాం. నో, మాసిదోనియాలో సంఘం లేదు. మాసిదోనియాలో సంఘాలు ఉన్నాయి, ప్రదేశంలో సంఘాలు ఉన్నాయి. ఫిలిప్పి ఉంది, తెస్సలోనిక ఉంది, బెరయ ఉంది. ఈ 3 సంఘాలు మాసిదోనియా ప్రాంతంలో ఉన్నాయి. ఈ మాసిదోనియా సంఘాలు మిగతా సంఘాల కంటే ప్రత్యేకమైన సంఘాలు. ఏవే సంఘాలు? ఫిలిప్పిలో ఉన్న సంఘం, తెస్సలోనికలో ఉన్న సంఘం, ఆ తర్వాత బెరయాలో ఉన్న సంఘం. ఈ 3 సంఘాలు సంఘ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందాయి. చెప్పగలరా? బెరయా సంఘం దేనికి ప్రసిద్ధి? వాక్య పరిశోధనకు ప్రసిద్ధి. ఓకే, వాక్య పరిశోధనకు ప్రసిద్ధి. ఆ తర్వాత ఫిలిప్పి సంఘం దేవుని పనికి, దేవుని సేవకులను ఆర్థికంగా ఆదుకొనడానికి ప్రసిద్ధి. ఓకే, తెస్సలోనిక సంఘం చెప్పండి. 2 నేను చెప్పినాను. 3 చెప్ప. తెస్సలోనిక సంఘం దేనికి ప్రసిద్ధి? ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే సంఘం అది. ప్రభు రాకడ కొరకై వారు నమ్మినప్పుడే వారి మనసులో ఏమడిపోయిందంటే ప్రభు రాబోతున్నాడు అని ఆ రాకుడు కొరకు వారి సిద్ధపరచబడే సంఘముగా ఆ సంఘానికి రాకడ విషయాలు చెప్పబడ్డాయి. ఓకే, ఈ రీతిగా మాసిదోనియా ప్రాంతంలో 3 సంఘాలు చాలా ప్రత్యేకమైన సంఘాలుగా పేరు తెచ్చుకున్నాయి. అట్లయితే స్థానిక సంఘం దేనికి ప్రత్యేకత? ఆ సంఘాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వాక్యం కొరకు ఒక సంఘం అయితే, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే సంఘం ఒకటైతే, దేవుని సేవను ప్రోత్సహించే సంఘం ఒకటైతే, ఇప్పుడు మన స్థానిక సంఘం దేనికి ప్రసిద్ధి? ఎవరన్నా ఏమన్నారు? అన్నిటికీ ప్రసిద్ధ? ఓకే, దేవునికి స్తోత్రం. అన్నిటికీ ప్రసిద్ధి అంటున్నారు సహోదరుడు. నిజమేనా? ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? నమ్ముకున్న వారందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. నిజంగా దేవుడు తన మహిమ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న సంఘం ప్రసిద్ధిగాంచిన సంఘాలుగా ఉండాలి. ఏదో నామకార్థంగా ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, కూడికలకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పోతున్నాం అన్నట్టుగా ఉండకూడదు. ఒక్కొక్క స్థానిక సంఘం ఒకదానికి ప్రసిద్ధంగా ఉండాలి, దేవుని మహిమ కొరకు. ఆ రీతిగా ఆ సంఘాలు ఆనాడు విరసిల్లాయి, పెద్ద పేరు సంపాదించుకున్నాయి. ఆ సంఘాల గురించి నేడు కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కదండి, ఎంత ప్రభావం చూపిన సంఘాలవి. కాబట్టి దేవుని సంఘముగా మనము కూడా సమకూర్చబడి ఉన్నాం. మొదటి హెచ్చరిక ఏంటంటే మన ప్రభావం, మన స్థానిక సంఘ ప్రభావం తర్వాతి తరాలకు ప్రభావితంగా ఉండాలి. మన తదనంతరం రాబోతున్న తరాలకు, భవిష్యత్తులో ఎదగబోతున్న దేవుని పిల్లలకు, చేర్చబడబోతున్న దేవుని పిల్లలకు, చుట్టుపట్టున్న మిగతా సంఘాలకు కూడా మన స్థానిక సంఘం ఒక మాదిరికరమైన సంఘంగా ఉండాలి. ఆ రీతిగా మన జీవితాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక తెరవండి. ఫిలిప్పీ పత్రికలో మొదటి అధ్యాయం మనం చదువుదాం. మొదటి అధ్యాయంలో కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుదాం. మొదటి వచనం నుండి 6 వచనాల వరకు. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి, గమనించాలి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని ఉరుడిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో
ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 4వ అధ్యాయం మొదటి వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక ఒక శ్రేష్టమైన ఉద్దేశముతో, ఒక ఉన్నతమైన ఉద్దేశముతో రాయబడిన పత్రిక. ఆ మాటకు వస్తే ప్రతి పత్రిక వెనుక ఉద్దేశం ఉంది. ఫిలిప్పీ పత్రిక ప్రారంభం విభిన్నంగా ప్రారంభించబడింది. పౌలు ఏ పత్రిక రాసిన సంఘాల కొరకు, సంఘాన్నంతటిని ఉద్దేశించి పరిశుద్ధులకు ఏర్పాటు చేయబడిన వారికి అని రాశాడు. కానీ ఫిలిప్పీ పత్రిక మాత్రం అక్కడ కేటగిరీస్ చెప్తా ఉన్నాడు. చూడండి, 3 కేటగిరీస్ కనబడతాయి, 3 వర్గాలు కనబడుతున్నాయి అక్కడ. ఏమేమి? సకల పరిశుద్ధులు, రెండవది అధ్యక్షులు, మూడవది పరిచారకులు. అనగా సంఘములో ఉన్న విభిన్న బాధ్యత కలిగిన వారందరిని ఉద్దేశించి రాస్తున్నాడు ఈ మాటలు. మిగతా పత్రికలన్నీ మీరు గమనిస్తే కేవలం నేరుగా సంఘానికి ఉద్దేశించి రాసినట్లుగా మనం చూస్తాం. కానీ ఈ ఫిలిప్పీ పత్రిక మాత్రం విభిన్నమైన వ్యక్తులను ఉద్దేశించి రాస్తున్నాడు. అందులో సకల పరిశుద్ధులు ఉన్నారు, ఆ తర్వాత అధ్యక్షులు అనగా సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ కాపరులు. అధ్యక్షులు అంటే సంఘ పెద్దలు, సంఘ కాపరులు. ఇంగ్లీష్లో అధ్యక్షులు అంటే బిషప్. మరొక మాటలో చెప్పాలంటే పాస్టర్. ఎవరైతే సంఘాన్ని కాస్తూ ఉన్నారో, బాధ్యత గలవారుగా ఉన్నారో అందరూ పాస్టర్సే, వారందరూ కాపరులే. ఆ రీతిగా 3వ వర్గం ఏంటంటే పరిచారకులు. ఎవరైతే సంఘంలో పరిచర్య చేస్తున్నారో, భౌతిక సంబంధమైన అవసరతలు తీర్చేవారుగా ఉన్నారు, వారిని ఉద్దేశించి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక యొక్క ముఖ్యమైన గురి ఏంటంటే దేవుని పిల్లలుగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఈ ఫిలిప్పీ పత్రికలో సంతోషము, ఆనందం అనే మాట మాటి మాటికి కనబడుతుంది. పౌలు వారిని ఉద్దేశించి రాస్తూ నేను మిమ్మును బట్టి సంతోషిస్తున్నాను. మనం చదువుకున్న 6వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎవరిని బట్టి? ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులను బట్టి. మీరు గమనించాలి, ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు దేవుని సేవకుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నారు. వారి కొరకై పౌలు ఏ రీతిగా ప్రయాసపడ్డాడో అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి తెరవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. ఫిలిప్పీలో సేవ ఏ రీతిగా జరిగింది, ఆత్మలు ఏ రీతిగా రక్షించబడ్డాయి, సంఘం ఏ రీతిగా ఏర్పడింది, ఈ విషయాలన్నీ 16వ అధ్యాయంలో మనం చూడగలం. 16వ అధ్యాయం తెరిస్తే 11వ వచనంలో పౌలు మొట్టమొదటిసారికి ఫిలిప్పీ పట్టణానికి వచ్చినట్లుగా రాయబడింది 11వ వచనంలో. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నేయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాస్దోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీయుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఈ వచన భాగాల్లో మొట్టమొదటిసారి ఫిలిప్పీకి పౌలు వచ్చినట్లుగా, అక్కడ కొద్ది దినాలు ఉన్నట్లుగా, ఆ ఫిలిప్పీ పట్టణము ఆ ప్రాంతాన్ని కానీ మాస్దోనియా దేశంలో అది ఒక ముఖ్య పట్టణముగా చెప్పబడుతుంది. రోమీయులు అక్కడ నివాసం చేసేవారు. ఇది ఫిలిప్పీ పట్టణం యొక్క భౌతిక సంబంధమైన విషయాలు. ఈ ఫిలిప్పీ పట్టణంలో మొట్టమొదటిగా ప్రభునందు విశ్వాసం ఉంచింది ఎవరండి? లూదియా. ఓకే, లూదియా ఒక వ్యాపారస్తురాలు, ఊదారంగు పొడి అమ్మే ఒక వ్యాపారస్తురాలు. నేను మార్కెట్కు సంతకు వెళ్ళినప్పుడంతా అక్కడ రంగురంగుల పొడులు పెట్టుకొని అమ్ముతుంటారు.
వాడిని చూసినప్పుడంతా నాకు ఎవరు గుర్తొస్తారంటే లుదెక్క గుర్తొస్తారు. ఆమె కూడా ఆ దినాల్లో రంగుల పొడి అమ్మేది. ఊదా రంగు మాత్రమే అమ్మేది ఆమె. ఊదా రంగు అనేది చాలా విలువైన రంగు. ఊదా రంగు అంటేనే ఒక ప్రత్యేకమైన రంగు. అది రాజులు కలిగి ఉండే రంగు, అది ఊదా రంగు అంటే. ఓకే, కాబట్టి ఊదా రంగు అమ్మే ఆ స్త్రీ మొట్టమొదటిసారి ప్రభునందు విశ్వాసం ఉంచిన స్త్రీగా ఉంది. అనగా ఫిలిప్పి సంఘం ఆ స్త్రీ నమ్ముకోవడం ద్వారా ప్రారంభించబడింది. ఆరంభం ఎవరు? స్త్రీ మాత్రమే. ఆ తర్వాత చాలా మంది నమ్ముకున్నారని చెరసాల నాయకుడు నమ్ముకున్నాడు. విచిత్రం ఏంటంటే ఫిలిప్పి పత్రికలు మీరు గమనిస్తే, నేను ధ్యానం చేస్తున్నప్పుడు 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువునందు ఏక మనసు గల వారి ఉండని యువతికేను చుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు అని రాస్తూ అన్నాడు. ఇప్పుడు సమస్య ఎవరితో వచ్చింది? స్త్రీలతోనే వచ్చింది కదండి. సంఘాల్లో వినాలి జాగ్రత్తగా, సంఘాల్లో స్త్రీలు ఎంత ప్రాముఖ్యమైన వారో వాళ్ళ ద్వారా అంత అపాయం కూడా ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా. స్త్రీలు ఎంత సంఘంలో ప్రాముఖ్యం, స్త్రీలు లేకపోతే సంఘం బోసిపోతుంది. సంఘాల్లో సంఖ్య ఎవరిది ఎక్కువ? ఎంత బాగా చెప్పుకుంటున్నారు, స్త్రీలదే. ఓకే, ఇప్పుడే కాదు, యేసు ప్రభు కాలంలో కూడా. యేసు ప్రభు కాలంలో ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడండి? 5,000 మంది పురుషులను రాయబడిందాడా. ఎందుకు పురుషులు మాత్రమే ఎంచినారు? స్త్రీలు ఎంచడానికి చేతగాల, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మీరు గమనించండి, పురుషులు మాత్రమే ఎంచడానికి అనుకూలంగా ఉండేది, స్త్రీలను ఎంచడానికి. అంటే ఆ కాలంలో కూడా స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. అది కొనసాగుతూనే ఉంది. రేపొద్దున పరలోకం కూడా ఎవరు ఎక్కువ ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఎక్కువ ఉంటే ఆడు కూడా ఎక్కువైనా మీరే కదండి, కదా, మీరే కదా ఎక్కువ ఉండేది. కాబట్టి మీరు చాలా బలం. దేనికి? సంఘానికి బలం, పరలోకానికి కూడా. కానీ సంఘం బలహీనం కావాలంటే కారకులు ఎవరు? స్త్రీలే. మొత్తం కీ అంతా ఎక్కడుంది? పేతురు స్త్రీలకాన్ని ఉంది. ఓకే, దేవునికి స్తోత్రం కదండి. స్త్రీలకాన్ని ఉంది కీ. ఏది? బీరోకి కాదు, మొత్తం కీ కూడా. సంఘం క్షేమంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ఐక్యంగా ఉండాలన్నా, సహోదరులు ఎంత ఐక్యంగా ఉన్నా ఈ ఐక్యతను కాపాడేది ఎవరు? స్త్రీలే. మనం ఎంత కలిసిమెలిసి భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతున్నా, ఒక్క మాట అయితే ఇంజెక్షన్ చేసినారనుకో, అయిపోయా, భుజం వేసిన చెయ్యి ఎదురుగా నడుస్తుంది ఇట. అది స్త్రీ యొక్క శక్తి. స్త్రీ శక్తి చాలా గొప్పది. ఓకే, ఫిలిప్పి సంఘం అనేది మొట్టమొదటిగా స్త్రీ నమ్ముకోవడం ద్వారా ప్రారంభించబడింది. సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట చెప్పాను. చుంటికే యువదికియే అనేవారు, యువదియ అనేవారు, వారు కూడా సమస్యకు కారణమయ్యారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? పురుషులు జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి, సంఘం అంతా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం పౌలు ఏమన్నాడంటే, ఎందుకు వీళ్ళతో తలకాయ నొప్పి అని, దేవుని కృపచేత స్త్రీలారా మీరు సంఘంలో మౌనంగా ఉండండి. ఒకవేళ మౌనంగా ఉండాకరి అని వింటే ఊహించలేము, అసలు మనము ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా ఏమి జరుగుతుందో. ఏమా అంతేనా? వందనాలు తల్లి. ఓకే, కాబట్టి పౌలు చాలా కరాఖండిగా చెప్పాడు, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి, వారు అధికారం చేయడానికి లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ విషయాలు మనం గ్రహించాలి. అయితే పాఠభాగం దగ్గరికి వద్దాం. పాఠభాగం దగ్గరికి ఫిలిప్పి సంఘాన్ని ఉద్దేశించి పౌలు ఏం రాస్తున్నాడంటే, మిమ్మును బట్టి నేను సంతోషిస్తున్నాను, మిమ్మును బట్టి నేను సంతోషిస్తున్నాను అంటూ 4వ అధ్యాయంలో ఏమన్నాడు? నా ఆనందం మీరు అంటున్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలను పట్టుకొని నా బంగారు కొండ అంటుంటాం. అంటే ఆ పిల్ల మనకి ఎలాంటిది? తల్లికి తండ్రికి బంగారు లాంటిది. బంగారం కాదు, కానీ బంగారు ఎంత విలువైనదో దేవుడు అనుగ్రహించిన చిన్న పాప, చిన్న బాబు ఆ తల్లిదండ్రులకు బంగారు లాంటి నా బంగారు కొండ అంటుంటారు కదండి. ఆ అఫెక్షన్, ఆ సాన్నిహిత్యం, ఆ విలువ. ఇప్పుడు పౌలు అంటున్న 4వ అధ్యాయంలో, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా. అంటే ఫిలిప్పి సంఘస్థులు దేవుని సేవలో ప్రయాసపడుతున్న, దేవుని పనిలో ప్రయాసపడుతున్న పౌలును వారు ఆనందింపజేసేవారుగా ఉన్నారు, సంతోషింపజేసేవారు. అంటే ఫిలిప్పీలు పౌలు గుర్తొచ్చినప్పుడంతా పౌలు సంతోషంగా ఫీల్ అవుతున్నాడు.
ఫిలిప్పీలన్నా అంటున్నాడు అనమాట. ఎప్పుడు ఫిలిప్పీల గురించి చెప్పినా పౌలు ముఖం వెలిగిపోతా ఉంటది. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఫిలిప్పులు జ్ఞాపకం వస్తాయి. వారి కొరకు ప్రార్థన చేయడం కూడా ఎట్లా ప్రార్థన చేస్తుంటాడు? సంతోషంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే వారి కోసం మోకాలు ప్రార్థన చేసిన దేవా ఫిలిప్పు సంగతుల్లో అయినా ఇంతకు దేవా తండ్రి నవ్వుతా ప్రార్థన చేస్తాడు. అంటే దేవుని సేవకుడు, సంఘం విషయంలో బాధ్యత గల వ్యక్తి సంఘము ద్వారా సంతోషాన్ని పొందే స్థితిలో సంఘం ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం తెరవండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో నాయకుని గురించి రాయబడింది. నాయకుడు అంటే సంఘాన్ని నడిపించే నాయకుడు. అతడు ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉంటాడో, అతని క్రింద ఉన్నవారు ఏ రీతిగా ఉండాలో రాయబడింది. చూడండి 16, 17 వచనాలు మనం చదివితే అక్కడ 17 వచనం నేరుగా చదువుదాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 17 వచనం గమనించండి, జాగ్రత్తగా గమనించండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. నాయకుడు, రెండోది కాపరి. ఓకే, ఈ రెండు పదాలు అక్కడ ఉన్నాయా? నాయకుడు, కాపరి. ఆత్మలు కాసేవాడు కాపరి, నడిపించేవాడు నాయకుడు. ఎందుకోసం నాయకుడిగా ఉన్నాడు, ఎందుకోసం కాస్తున్నాడంటే లెక్క ఒప్ప చెప్పాలి. ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలి? నాయకుడు, కాపరి, సేవకుడు దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. ఇప్పుడు స్థానిక సంఘంలో కాపరిగా నేనున్నాను, నాయకునిగా నేనున్నాను. నాతో పాటు కొంతమంది సహోదరులు బాధ్యత వహించిన వారు ఉన్నారు. ఇప్పుడు మేమందరం మీ మీద నాయకులుగా, బాధ్యత గల వారముగా దేవునికి లెక్క అప్ప చెప్పాలి. మేము ఎవరి విషయంలో? సంఘం విషయంలో. మీ అందరి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత నాయకులకు ఉంది. కాబట్టి ఈ నాయకులుగా ఉన్నవారు ఏం చేస్తారట? చూడండి, ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనము. అంటే నాయకుడిగా ఉన్నవాడు, కాపరిగా ఉన్నవాడు మందను కాస్తున్నప్పుడు దుఃఖముతో ఆ పని చేయకూడదు, బాధతో చేయకూడదు, యాసిరికతో చేయకూడదు, యాడొచ్చిన తలకాయ నొప్పిరా అనుకోకూడదు. కాపరి అనేవాడు మందను సంతోషముతో కాయాలి. అది ఇక్కడ రాయబడుతుంది. దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు ప్రయోజనం ఏమీ ఉండదు. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇప్పుడు నాయకుడైన వాడు, కాపరైన వాడు తనను వెంబడిస్తున్న వారికి వారి శ్రేయస్సు కొరకై, వారి ఉన్నతి కొరకై, వారి ఆత్మీయ క్షేమం కొరకై మంచి మాటలు చెప్తాడా, చెడిపోయే మాటలు చెప్తాడా? చెప్పండి. కాపరి, నాయకుడైన వాడు మంచి మాటలు చెప్తాడా, చెడ్డ మాటలు చెప్తాడా? ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న పిల్లలకు మంచి మాటలు చెప్తాడా, చెడిపోయే మాటలు చెప్తాడా? నిజమేనా? చెప్తాడా? తండ్రి ఏ రీతిగా కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉంటాడో సంఘములో నాయకుడు కూడా అదే బాధ్యత కలిగి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి కుటుంబంలో దుఃఖముతో ఉన్నాడు అనుకోండి, ఏం లాభం? ఎంత సంపాదించినా ఏం లాభం ఉండదు. దుఃఖముతో ఆ పని చేయకుండా తండ్రి మాట ఏం చేయాలి? వినాలి, వారికి లోబడి ఉండాలి. ఇప్పుడు ఫిలిప్పీ సంఘం, ఫిలిప్పీ దగ్గరకు వద్దాం. ఫిలిప్పీ సంఘం పౌలు మాటను వింటూ, పౌలుకు లోబడి ఉంటూ, పౌలును సంతోషపెట్టే సంఘముగా ఉంది. అంటే వారి ప్రవర్తన, వారి జీవితం, వారి విశ్వాస యాత్ర అది సంతోషభరితంగా కొనసాగుతుంది. వారు ఎవరిని సంతోషపెడుతున్నారు? దేవుని సేవకుణ్ణి సంతోషపెడుతున్నారు, నాయకుణ్ణి సంతోషపెడుతున్నారు. తమ కొరకు ప్రయాసపడుతున్న కాపరిని వారు సంతోషపెట్టే జీవితాన్ని కలిగిన వారుగా ఉన్నారు గనుక నా ఆనందమైన నా ప్రియులారా అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సంఘములో ఉన్న మిమ్మును బట్టి సంఘ కాపరి ఆ మాట చెప్పగలడా? నా ఆనందం మీరు అని చెప్పే స్థితిని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి. ఫిలిప్పీలో ఆ రీతిగా ఉన్నారు, ఆ రీతిగా వారు జీవించారు. వారిని బట్టి పౌలు సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడు. నా ఆనందము, నా కిరీటం మీరే అంటున్నాడు. మీరే నాకు భాగ్యం అంటున్నారు, మీరే నాకు ఆస్తి అంటున్నాడు. సంఘం
ఆ రీతిగా సాక్ష్యాన్ని సంపాదించుకునేదిగా ఉండాలి. మనం అందరం మెప్పించవలసింది మన దేవుణ్ణి మాత్రమే. ఇది వాస్తవమైన సంగతి. మన రక్షకుని మాత్రమే, ప్రధాన కాపరిని మాత్రమే. అదే సమయంలో ఈ భూమి మీద సంఘముగా మనం జీవిస్తూ ఉండగా మన మీద నాయకులుగా ఉన్నవారిని, కాపరులుగా ఉన్నవారిని మనము సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవించాలి. అట్లని సంవత్సరానికి ఒకసారి మంచి బట్టలు తీసుకురావాలా? ఓకే, ఎవరికి? సేవకునికి. అప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. అది కాదు ఇక్కడ చెప్పింది. ఇట్లా కోరుకునే వారు కూడా ఉన్నారు. కోరేవాడు కాదు నాయకుడు, ఇచ్చేవాడే నాయకుడు, ఆశించని వాడే నాయకుడు, అతడే కాపరి. పౌలు వారి యొద్ద నుండి ఏది ఆశించలేదు, కానీ పౌలును వారు సంతోషపడడానికి తమ జీవితాలు సమర్పించుకున్న వారుగా ఉన్నారు. యాగముగా చేయబడ్డవారు పౌలు కోసమై, దేవుని సేవకుని కొరకై. ఈ రీతిగా వారు ఉండగా, నేను ముగిస్తాను. అసలైన సంగతులు మరలా మనం వింటాం. చదవండి, చూడండి, 4వ అధ్యాయం తెరవండి. పౌలును వారు అంతగా సంతోషపెడుతున్నారు. పౌలు ఆనందం కొరకే వారు ప్రయాసపడుతున్నారు. వారి విషయంలో పౌలు ఏం కోరుకున్నాడు చూడండి. 4వ వచనంలో ఏం కోరుకుంటున్నాడు? 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఆనందము, సంతోషం అనే మాట ఫిలిప్పీ పత్రికలో చాలాసార్లు కనబడుతుంది. కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆనందము అనేది అది పర సంబంధమైంది, సంతోషం అనేది భూ సంబంధమైందని వారు విశ్లేషించారు. మనకు ఏదైనా మేలు జరిగింది అనుకోండి, సంతోషిస్తాం. ఈ సంతోషం అనేది బయటికి కనబడుతుంది. ఆనందం అనేది అంతరంగంలో ఉంటుందట. అంతరంగంలో ఇది దైవ సంబంధమైంది, పరలోక సంబంధమైందని వారు వ్యాఖ్యానించారు. ఓకే, ఏదైనా కానీ సంతోషము, ఆనందం ఈ రెండు చాలా దగ్గరి పదాలు. మనకు ఆనందం కలిగినప్పుడు సంతోషం వ్యక్తం చేస్తాం, మన ముఖాల్లో సంతోషం కనబడుతుంది. ఈ సంతోషం రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకు దారిలో నడుచుకుంటూ పోతున్నా ఎవరో ఎదురైనారు, అన్నా బాగున్నా అంటాం. లోపల ఉంటుందా? ముఖం మాత్రం నవ్వినట్టు పెడతా ఉంటాం. ఇది నిజమైన సంతోషం. అదే లోపల ఆనందంగా ఉన్నాం అనుకో, అప్పుడే చికెన్ బిర్యానీ తిన్నాం, బాగా కడుపు నిండా తిన్నాము, సంతోషంగా ఉంది, చాలా రోజులు చికెన్ బిర్యానీ తినాక అని తిని దారుమ నడుచుకుంటా మనసులో సంతోషంగా ఆనందంగా ఉంది. ఎదురుగా ఒక ఆయన పలకరించినాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మన ముఖం? నిజంగా సంతోషంగా ఉంటుంది. నిజమా కదండి? మన మనసులో ఉన్న స్థితిని బట్టి మన ప్రతిస్పందన ఉంటుంది. ఆ రీతిగా దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో ఆనందముతో గడపాలి, ఆనందంగా మన జీవితాన్ని గడపాలి. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, ఈ ఫిలిప్పీ సంఘస్థులు దేవుని సేవకుని సంతోషపెడుతున్నారు. వారి జీవితాన్ని బట్టి, వారి కార్యక్రమాలను బట్టి, వారు రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. ఆ పనులను బట్టి వారు దేవుని సేవకుని సంతోషపెడుతున్నారు. కానీ వారి జీవితాల్లో ఆనందపడటంలా, వారి అంతరంగంలో కొరత ఏర్పడింది. ఏ కొరత ఏర్పడింది? ఆనందం అనే కొరత ఏర్పడింది. అందుకోసం పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, 2 సార్లు చెప్తున్నాను, 3 సార్లు చెప్తున్నాను, మాటి మాటికి చెప్తున్నాను. మరలా అంటే అందులో అనేక పర్యాయాలు అని అర్థం, 2 అని కాదు. మరలా చెప్తున్నానంటే అనేక సార్లు అని అర్థం. కాబట్టి అనేక సార్లు పౌలు వారికి ఏం చెప్తున్నానంటే, మీరు ఆనందంగా ఉండండి, మీరు ఆనందించండి, నన్ను మీరు ఆనంద పెడుతున్నారు, కానీ మీరు ఆనందముతో ఉండండి. ఈ ఆనందం అనేది కూడా ఎక్కడ దొరుకుతుంది? అదే వచనం రాయబడింది, ప్రభువునందు. మీరు ప్రభువునందు ఆనందించండి, ప్రభువులో మీరు ఉండండి, ప్రభువును కలిగి ఉండండి, ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండండి. ఈ ప్రభువులో మీరు ఆనందించగలిగితే అంతకంటే మించింది ఏది? మీరు ప్రభులో ఆనందించేవారైతే మీ ప్రవర్తన కూడా చాలా మార్పు పొందిన ప్రవర్తనగా ఉంటుంది. మీ సహనం కూడా అందరికీ తెలుస్తుంది. మీరు దేని విషయంలో కూడా చింతపడరు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమైందంటే, దేవుని సేవకుని సంతోషపెట్టాలా, ఇదే సరిపోయింది అంతే. కానీ వారి జీవితాల్లో చింతలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అనేక రకమైన సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏమైతున్నారు? కురికిపోతున్నారు. సేవకుని మాత్రం సంతోషపెడుతున్నారు.
అంటే సేవకుడు కనపడినప్పుడు, సేవకుడు వచ్చినప్పుడు, కాపరి కనపడినప్పుడు, నాయకుడు కనపడినప్పుడు అతన్ని మాత్రం సంతోషపెట్టడానికి చూస్తున్నారు. కానీ అసలుగా వారి జీవితాల్లో వారికున్న పరిస్థితులను బట్టి నిజమైన ఆనందాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. కాబట్టి పౌలు వారిని హెచ్చరిస్తూ చెప్తున్నమాట, మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం ఆనందం మీలో గూడు కట్టుకొని ఉండాలి. మీరు ప్రభులో ఆనందించాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని పిల్లలకి ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలమా? నా ప్రశ్న అర్థమైందా? నమ్మిన వారందరూ జవాబు చెప్పండి. దేవుని పిల్లలుగా ఈ లోక యాత్రలో ఇప్పుడు పౌలు అంటున్నాడు ఎల్లప్పుడూ అంటున్నాడు, ఇది సాధ్యమేనా అమ్మా? సాధ్యం కాదా అన్న? మీరేం చెప్తారు? ఈ యొక్క సాధ్యం కాదంటుంది, తీసి పెట్టుకున్నారు ఒకసారి. అమ్మ మీరేమంటారా అనుకున్న వాళ్ళు? సాధ్యమా సాధ్యం కాదా? గట్టిగా సాధ్యమా సాధ్యం కదా? ఆ తమ్ము చూపించడా, సాధ్యమా సాధ్యం కదా? సాధ్యమే. ఓకే, కొంతమంది సాధ్యమే అన్న. మీరేమంటారు? వాళ్ళకేం తెలుసు అన్న మా బాధలలా కదండి. సాధ్యమా సాధ్యం కదా? మీరిద్దరు మాట్లాడుకోకరా, నాకు చెప్పరి. సాధ్యమే. మళ్ళీ సంతోషంగా ఉన్నామా? దిగులు పడడంలే, ఏర్చడంలే, అలగడంలే, మూతి ముడుచుకోవడంలే. ఏమన్నా ఇప్పుడు వరకు ఎందుకు అలాగే తెలుసన్నాడు ఇప్పుడు? ఇది సాధ్యమేనా? సాధ్యంగా అంది పౌలు ఎందుకు చెప్తున్నాడు? లేనిపోయిన ఒట్టి ఒట్టి మాటలు చెప్తున్నాడు కదండి. అదే అండి, ప్రభువునందు ఉండగలిగామంటే సాధ్యం. అంటే మనలో సంతోషం ఆనందం ఎప్పుడు ఉండడం లేదంటే దేనిలో లేనట్టు? ప్రభు నమ్మినామా లేదా? నమ్మినామా లేదండి? మన ప్రభువునందు ఉన్నామా లేదా? దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆనందంగా మన జీవితాన్ని గడపాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు పౌలు ద్వారా. పౌలు ద్వారా హెచ్చరిస్తున్నాడు. పౌలు ఆనందంగా ఉన్నాడా లేదా? ఆనందంగా తన గడుపుతున్నాడు. ఇప్పుడు పౌలు జీవితంలో శ్రమలు ఉన్నాయా లేదా? చెప్పాలా మీరు? నేను అడిగేదానికి శ్రమలు ఉన్నాయా లేదా? కష్టాలు ఉన్నాయా లేదా? ఏడుపు ఉందా లేదా? దుఃఖం ఉందా లేదా? దిగంబరత్వం ఉందా లేదా? ఉపవాసం ఉందా లేదా? ఆకలి ఉన్నాడా కొనలేదా? అన్నీ ఉన్నా కానీ ఏం చెప్తున్నాడు? సాధ్యమేనా ఇది? ఏడైతుందన్నా? అప్పుడైందిలేన్నా, ఇప్పుడు ఏడైతుందన్నా? కాలం మారిందన్నా? కాలం మారినా మన ప్రభువు మారలేదు. కాలం మారినా వాక్యం మారలేదు. ఇప్పుడు రెండో ప్రశ్న, మన ఆనందంగా ఉండడానికి శ్రమలు లేకుండా ఉంటే, కష్టాలు లేకుండా ఉంటే, ఇబ్బందులు లేకుండా ఉంటే అప్పుడు కానీ అట్లా ఉండి చెప్పడంలో అయినా కష్టాల గుండా కొరింథీ పత్రిక రాస్తాడు. ఆ మాటలు చదివితే ఖచ్చితంగా కన్నీరు గారుతుందండి. ఒకసారి చదువుకొనిద్దామా? చదువుదాం, సమయం కూడా అయిపోయింది. చదువుదాం. కొరింథీ పత్రికలో చూడండి, తాను ఎన్ని బాధలు అనుభవించాడో ఎంత వివరంగా రాస్తున్నాడో చూడండి. ఎన్ని బాధలు తాను అనుభవించాడో వివరంగా రాశాడు చూడండి. ఎన్నో పత్రిక? ఎన్నో పత్రిక? రెండో పత్రిక 11వ అధ్యాయం. రెండో పత్రిక 11వ అధ్యాయం 23 నుండి చదువుకుంటూ రావాలి. 23 నుండి ఒకసారి బైబిల్ అందరు తెరవండి. పౌలు జీవితం, మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందించని చెప్తున్నవాడు తన జీవితంలో ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడో చూద్దాం. అతని జీవితం ఏ రీతిగా కొనసాగిందో చూద్దాం. అలాంటి వాడు సహితం ఆనందంగా ఉండని చెప్పగలుగుతున్నాడు, తాను ఆనందంగా ఉండగలుగుతున్నాడు. చూడండి ఒకసారి మనం చదువుకుంటాం 23 నుండి. వారు క్రీస్తు అందరు తీశారా బైబిల్? వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వల్లే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారం. ఓకే, అక్కడి నుంచి మరి విశేషముగా ఏమయ్యాడు? ప్రయాసపడ్డాడు. మన జీవితాల్లో ప్రయాసం ఉందా లేదా? ఉంది. రైట్. రెండోది, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఒంటిని బంధించబడ్డాడు. మూడోది,
అపరిమితముగా దెబ్బలు తింటిని. మనం అక్షరార్థంగా దెబ్బలు తినకపోయినా మాటల దెబ్బలైనా తిన్నాం చాలాసార్లు. సూటిపోటి మాటలు మాట్లాడి మళ్ళీ దెబ్బలు కొట్టినారా లేదా? కొట్టినారు ప్రజలు. ఓకే, అనేక సార్లు నేను దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 బెత్తములతో ఇది జరిగిందా జరగలేదండి? పౌలు జీవితంలో అక్షరాలా జరిగింది. 3 సార్లు బెత్తాలతో కొట్టారట, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 సముద్ర ప్రయాణంలో ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదులైన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్నములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదలో, సముద్రములో ఆపద, కపట సహోదరుల వలన ఆపదలు ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. చెప్పవలసినవి ఇంకా అనేకం. ఈడికే గుండె ఆగిపోతుంది. అయిపోతుందా లేదండి? ఇప్పుడు ఈ లిస్ట్ అంతా చదివినాం కదా, ఇందులో మనకి ఎన్నున్నాయి చూసుకోండి ఒకసారి. మన జీవితంలో కలిగిన అనుభవం మొత్తం ఉన్నోళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నేను కూడా లేను. ఒకసారి ఆ లిస్ట్ అవుట్ చేసుకొని అందులో పౌలు కలిగి ఉన్న కష్టాలు, మన కష్టాలు పక్క పక్కన రాసుకుందాం. ఎన్నొస్తాయి? ఎన్నొస్తాయండి? సులువైంది ఒకటి చెప్పుకుందాం. ఆకలి గొంటిని, అన్నం లేకుండా నేను గడిపాను. ఎవరికైనా ఉందా అనుభవం? అది ఉందా? తిన్నకాడికి తిన్నంత. గుంటూరులో బస్టాండ్కి ఎదురుగా తిన్నంత బిర్యానీ అని బోర్డు ఉంటుంది. విజయవాడలో కూడా ఆ బోర్డు ఉంటే నేను మరో సోదరు పోయినాం. తిన్నంత బిర్యానీ అంట అని పోయి కూర్చుంటే పెడతానే ఉన్నాడు బిర్యానీ. ముక్కలేడే అమ్మా. నేను అడిగితే ఏమి తిన్నంత బిర్యానీ అంటే, బిర్యానీ అంటే ముక్కలు ఉంటేనే కదంటే, ముక్కలు లేకపోయినా బిర్యానీ రైస్ సార్ అంటున్నాడు. మన జీవితంలో పౌలు పొందిన శ్రమల కంటే ఎక్కువ శ్రమలు మనలో ఎవరికి లేవు. పౌలు 100% శ్రమ పొందాడంటే మనకు కనీసం 20% కూడా శ్రమలు లేవు. అన్ని శ్రమలు పొంది కూడా పౌలు ఎట్లున్నాడండి? హౌ గ్రేట్ మ్యాన్! ఎంత గొప్ప మనిషి పౌలు. మనకు 2 శ్రమలు కూడా లేవు, 20% కూడా లేదు. కానీ మనం ఎట్టున్నాం? మూతి మూరవకుండా, చేతులు ఈ పనగండ్ల, కాళ్ళు బ్రౌన్ కొట్టుకోరు కదండి. 3 దిక్కులు రాకపోయి సిలువ వేయబడినట్లుగా కదండి. చాలాసార్లు విశ్వాసముగా దేవుని పిల్లలుగా కృంగిపోయిన పరిస్థితులు, నీరసలిన పరిస్థితులు. దీనికి అంతటా కారణం ఏంటంటే, చాలాసార్లు ఎవరిని మర్చిపోతున్నాం? అన్నా? ప్రభువును మర్చిపోతున్నాం. ప్రభువు నందు ఉండటంలా లోకములో ఉన్నాం, బంధువుల మధ్య ఉన్నాం, స్నేహితుల మధ్య ఉన్నాం, వారి మధ్య ఉన్నాం గనుక ప్రభువును మర్చిపోతా ఉన్నాం. నిజమైన ఆనందం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, నంబర్ 1 ఈ వచనాన్ని బట్టి ప్రభువును. దానికి సపోర్టుగా 2 వచనాలు చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం తెరవండి. కీర్తన గ్రంథం, దానికి సపోర్టుగా 2 వచనాలు చూసి ముగిస్తాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఎన్నిసార్లు అన్నాను ముగిద్దామని? ఎంచుకుంటారు నాకు తెలుసు. 4 సార్లు అన్నానా? దేవునికి స్తోత్రం. ఎన్ని వచనాలు చెప్పినప్పటి వరకు అది చెప్పలేము, రైట్? ఓకే, కీర్తన 4వ అధ్యాయం. కీర్తన 4వ అధ్యాయం, 4వ అధ్యాయం తెరవండి. కీర్తన 4లో 7, 8 7 వచనం చాలే. 4వ అధ్యాయం 7వ వచనం ఏముంది అక్కడ చూడండి. 4:7 చదువుతారు గట్టిగా ఒకరు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి. నీవు నా హృదయములో ఎవరు రాసినారు ఈ కీర్తన? దావీదు రాశాడు. దావీదు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, వారు నేను అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు దావీదు ఎవరు?
దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని సేవకుడు, దేవుని బిడ్డ. వారు అంటే దేవుని ఎరగని వారు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, వారంటే ఎవరు? దేవుని నమ్మని వారు, సులువుగా మనం చెప్పుకోవడానికి. నేను అంటే ఎవరు? దావీదు, దేవుని ఎరిగిన వాడు. వారికంటే అధికమైన సంతోషం నీ నా హృదయంలో పుట్టించావు. అధికమైన సంతోషం నీ నా హృదయంలో పుట్టించావు. వారి సంతోషం దేన్ని బట్టి? ధాన్యము ద్రాక్షారసం. మన సంతోషం దేన్ని బట్టి? గట్టి చెప్పాలి. వారి సంతోషం దేన్ని బట్టి? ధాన్య ద్రాక్షారసం. మన సంతోషం దేన్ని బట్టి? ప్రభు ఉన్నాను లేదా మన దగ్గర? మన సంతోషంగా ఉన్నామా? ఎప్పుడు సంతోషంగా ఉంటాం మనం అంటే, ధాన్యము ధనము మన చేతి నిండా ఉందనుకో, అబ్బో అంకలు ఎగరేసి భూమి మీద కూడా నడసం. ఎంత సంతోషంగా ఉంటామో. అది ఎవరి సంతోషం? ప్రభుని ఎరగని వారి సంతోషం దాంట్లో ఉంది. వారు డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి వారు సంతోషపడతారు. ఇప్పుడు నెల జీతం వచ్చినప్పుడు చూడరి ఉద్యోగస్తుల మొక్కలు ఎట్టోటాయో అంటాయి. దినాలు గడిచే కొద్దీ ఆఖరి వచ్చిందనుకో, ఇంకా నెల ఆఖరి వచ్చిందనుకో, ఏమన్నా మొదటి తారీఖు అంటివే ఇప్పుడేం అట్టున్నావు అన్న అంటే, అంతేనా ఉద్యోగుల బతుకులు అంటారు. ఎవరు? లోకస్తులు. లోకస్తులైతే అంటారు ఆ మాట. కానీ విశ్వాసులు కూడా అంటున్నారు. మరొక వచనం చదువుదాం. 16వ అధ్యాయం, అదే కీర్తన 16, 11వ వచనం చూడండి. 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. 2 ఉన్నతమైన పదాలు వాడబడ్డాయి. ఏం బాబు? 2 ఉన్నతమైన పదాలు వాడబడ్డాయి. నంబర్ 1 సంపూర్ణ, రెండవది నిత్యము. ఎక్కడ దొరుకుతాయంటే అవి? దేవుని సన్నిధిలో. ఇప్పుడు 2-3 క్వశ్చన్లు వేసి ముగిస్తాను నేను. అంత ప్రశ్నల సందేశం ఏది? ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి కదా. ఓకే. ఆయన సన్నిధిలో ఎలాంటి సంతోషం అట? సంపూర్ణ సంతోషం. అంటే సంతోషం అనేది పరిపూర్ణంగా ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన సన్నిధి ఆడుంది. అన్నా, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని మందిరం అంటున్నారు కొంతమంది బిల్డింగ్ అంటున్నారు, కొంతమంది చర్చి అంటున్నారు కదండి, రకరకాల. ఇప్పుడు మనం వల్ల ఈ నుంచి పోతాం, అందరూ ప్రార్థన అయిపోతే ఎవరు మీరు ఉండం. ఓకే, పోతే దేవుడు ఇక్కడ ఉంటాడా? మళ్ళీ కొంతమంది ఇట్లాంటివి వినపడితే అన్న బిల్డింగ్లు ఎవరు ఉంటారని, ఆడ దేవుడు ఉంటాడా ఎవరు లేకపోతే? కదండి. అంటే ఈ బిల్డింగ్లో దేవుడు ఉండడు. దీన్ని మనం చాలాసార్లు చర్చి అంటుంటాం. ఏమన్నా ఆడిపోతున్నావు శేఖరు అన్నారు అనుకో, నందికొట్టు గురుకు చెప్పు, ఏం చెప్పొచ్చున్నావు? సంఘంలో చెప్పినావు లేదా? వీడికి వచ్చే ముందు చర్చికి పోతున్నా. చర్చికి కాదు మనం వచ్చింది, వీడికి. మనమందరమే చర్చి, మనమే సంఘం. చర్చి ఈజ్ఈక్వల్ టు తెలుగులో ఏమంటారు? సంఘము. ఓకే, సంఘం అంటే ఎవరు? నమ్మిన విశ్వాసులే. అప్పుడు దాంట్లో ఎవరైనా అడిగారు అనుకోండి మనల్ని, యాడికి పోతున్నావు అక్క అని, ఏం చెప్పాలా? చర్చికి పోతున్నావు అనాకరి అంటే చర్చికి నీకు సంబంధం లేదు, చర్చికి దూరంగా ఉంటే ఇప్పుడు చర్చి కాడికి పోతున్నావు అని అర్థం. అది కాదు. నేను చర్చిగా వెళుతున్నాను, సంఘముగా వెళుతున్నాను అని చెప్పాలి మనం. ఇది చర్చి కాదు, ఈ బిల్డింగ్ మనం కూడుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్న ఒక హాల్ మాత్రమే. సినిమా ఇస్తే ఈ హాల్ని ఏమంటారు? ఇక్కడ సినిమా వేసినారు అనుకో, ఏమంటారు? ఈ హాల్ను ఫంక్షన్ చేసుకున్నాం అనుకో, ఈ హాల్ని ఏమంటారు? సంఘం చేరినాం అనుకో, ఈ హాల్ని ఏమంటారు? అంతే. దీంట్లో ఏమీ లేదు. దేవుని సన్నిధి ఎక్కడ ఉందంటే మనం ఎక్కడ ఉంటామో
దేవుని పిల్లలు సమకూడే స్థలమే దేవుని సన్నిధి ఉన్న స్థలం. కొరింథీ పత్రిక ఒక మాట చూడండి, కొరింథీ పత్రిక తెరవండి. దేవుని పిల్లలు కూడేది మత్తయి సువార్త 18వ అధ్యాయం ప్రకారం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు, మనం ఎక్కడైతే కూడుతామో, ఎక్కడైతే సమావేశం అవుతామో అక్కడ ప్రభు ఉంటాడు. అది వాస్తవమైన సంగతి. అదే సమయంలో ప్రభు సన్నిధి మరొక చోట కూడా ఉంది. అదేదో చాలా ప్రాముఖ్యమైంది. కొరింథీ పత్రికలో ఆ మాట మనము చూస్తాం. మొదటి పత్రిక, కొరింథీలో రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచనం ఏముంది అక్కడ? చదవండి ఒకరి గట్టిగా సహోదరులు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా. ప్రశ్న ఎవరు వేస్తున్నారు? ఇది పౌలు వేస్తున్నాడు. ఎవరికి? కొరింథీయులకు. అదే ప్రశ్న ఇప్పుడు ఎవరికి? మనకు. ఇప్పుడు దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించే స్థలం ఏది? ఇంతవరకు మీరు జవాబు చెప్పారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. కానీ ఇదేం చెప్తుంది ఈ వచనం? మన హృదయం. హృదయమే బాబా ఎంత బాగా పాడినారు, దేవుని స్తోత్రం అదండి. ఎంత మంచి పాట ఉన్నది. అలాంటి పాటలు వాడడం మనం. అన్ని ఏదేదో శత పాటలు అన్నీ వాడుతున్నాం కదండి. అర్థము ఏమి లేని పాటలే పాడుతాం. అవే ఇంట్రెస్ట్ చాలా మందికి కదా. సంగీతం ముఖ్యం, పాట అర్థం ముఖ్యం కాదు. నేటి దినాల్లో ఆ పాట ఎంత మధురమైందండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మన హృదయంలో ప్రభు ఉన్నాడు. మన హృదయంలో అక్కడ చూడండి, మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించాలని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు, లేక మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఇప్పుడు వినండి, ముగిస్తున్నాను. దేవుని పిల్లలుగా ఆయన అంగీకరించిన మన జీవితాల్లో, మన హృదయాల్లో ఎవరున్నారండి? ప్రభువు నివసిస్తున్నాడు. దేవుని ఆలయం మనమే. ఇప్పుడు దేవునికి ఒకవేళ ఆలయం కట్టాలనుకుంటే, సొలొమోను కట్టాలనుకున్నాడు. అప్పుడు దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడండి? నేను ఇలాంటి ఆలయాల్లో నివసించేవాడిని కాదయ్యా అన్నాడు. ఇప్పుడు దేవుని కుర్చీ ఆడుందండి, చెప్పండి. దేవుని కుర్చీ. ఇప్పుడు నేను కూర్చొని కుర్చీ అది, మీరు కూర్చున్న కుర్చీలు అవి ఆడున్నాయి. అవి భూమి మీద ఉన్నాయి, అంతేనా? భూమి మీద ఉన్నాయి. దేవుడు కూర్చొని కుర్చీ ఆయన కాళ్ళు ఆడబెట్టుకున్నాడట భూమి మీద. ఇప్పుడు మందిరం కట్టరు, ఇంకా ఇప్పుడు ఆలయం కట్టరు. ఆయనకు ఎవరికైనా సాధ్య అవుతుందా ప్రపంచంలో? ఎవరి సాధ్య. ఆయన ఆత్మరూపిగా మనలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ. ఇప్పుడు ఆయన మనలో ఉంటే మనం ఎట్లా ఉంటాం? మన సంతోషం లేదే. ఇప్పుడు ఆయన ఆడున్నట్టు చెప్పండి, ఆడున్నట్టు ఆయన ఏమంటున్నాడు? మీ దేహమే నా ఆలయము అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆడున్నట్టు మనలో ఉన్నట్టు. ఆయన సన్నిధి మనలో ఉంటే మనం ఎట్లా ఉంటాం? సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనకు చాలాసార్లు సంతోషం ఉండడం లేదే. చింత, దిగులు, యాసిరిక, కోపము, నిరాశ, నిస్పృహ, సావాలని కోరికలు, ఇవన్నీ కలుగుతున్నాయే. అంటే దేవుని ఆలయముగా ఉన్న మన దేహంలో ఎవరు లేకుండా పోతున్నారు? ఆయన ఉంటే సంతోషం ఉంటుంది. ఆయన ఉంటే అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ ఇట్లా చీల్చుకొని చూశారు, నేను కనపడాడు. ఆత్మరూపిగా మనలో ఆయన వసించేవాడుగా ఉంటాడంటే, ఆయన అధికారము క్రింద, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన ఏం చెప్తే అది మనం చేస్తూ జీవించడమే ఆయనను మనలో కలిగి ఉండటం. యోహాను సువార్త రాయబడింది 10వ అధ్యాయం కదా. నాలో నిలిచి ఉన్నవాడు, నేను వానిలో నిలిచి ఉన్న వాడు బహుగా ఫలించును. దేవుడు మనలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే, అక్షరార్థంగా ఆయన మనలో ఉంటాడని కాదు, ఆత్మరూపిగా ఆయన ఆధీనములో మనం ఉంటామని, ఆయన అధికారములో మనం ఉంటామని. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? తడుతూ ఉన్నాడు.
తలుపు తీస్తే ఏం చేస్తాడట? లోపలికి వచ్చి చెప్పండి, లోపలికి వచ్చి ఏం చేస్తాడు? టీవీ చూస్తాడా? లోపలికి వచ్చి ఏం చేస్తాడు ఆయన? భోజనము చేయుదును. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. భోజనము చేయుదును అంటే మనతో కలిసి మెలిసి తాను ఉంటాడు, మనతో కలిసి సహవాసం చేస్తాడు. సహవాసము ద్వారా కలిగేది ఏంటంటే మనము ఆయన మాట ప్రకారం జీవిస్తాం. మనం ఆయన మాట ప్రకారం జీవించేది ఆయన సన్నిధి, ఆయన అదుపులో మనం ఉండేది, ఆయన ఆధీనములో మనం ఉండటం, ఆయన నడిపింపులో మనం ఉంటాం. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు ఎల్లప్పుడూ మనం సంతోషంతోనే ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ప్రభువునందు ఆనందించండి. మీరు నన్ను సంతోష పెడుతున్నారు కానీ మీలో కానీ ఆనందం స్థిరంగా ఉండాలి. మీలో ఆనందం స్థిరంగా ఉండాలంటే మీరు ప్రభువులో ఉండండి. ప్రభుని ఎరిగిన వారా? అవును. ప్రభుని నమ్ముకున్నారా? అవును. పాపక్షమాపణ పొందారా? అవును. ప్రభు హృదయంలో స్థానం ఇచ్చారా? అవును. కానీ ప్రభువు నందు ఉండటం అంటే ప్రభు మాట ప్రకారం జీవించటం. మన జీవితాల్లో ఏది చేసినా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటమే. ఆయన మనలో ఉండటం, మనం ఆయనలో ఉండటం. ఈ మధ్యాహ్న వేళ చేరువచ్చిన వారి హృదయాల్లో అంతరంగంలో దేవుడు ఉన్నాడా? దేవుడు లేకపోతే చేర్చుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆ ప్రభువును హృదయంలో చేర్చుకుంటే, ఆయన హృదయంలో ఉంటే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. పౌలు ఆనందంగా ఉండగలుగుతున్నాడు. కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అపనిందులు ఉన్నాయి, రకరకాల రోగాలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ ఆనందపడుతున్నాడంటే కారణం ప్రభువులో ఉన్నాడండి. నీవు కూడా ఆనందంగా ఉండాలంటే ప్రభుని ఎరగని వారైతే ప్రభుని ఎరుగు, ఎరిగిన వ్యక్తి అయితే ప్రభుకే స్థానం, ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయనకి అన్ని విషయాల్లో ఆధిక్యత ఇవ్వాలి. ఆయన అధికారం క్రిందనే. ఇప్పుడు రక్షణ మనం పొందుతున్నామంటే రోమపత్రిక 9వ అధ్యాయం రాయబడిన మాట ఏంటి? యేసు చెప్పండి, ఏమని ఒప్పుకున్నాం మనం? యేసు ప్రభువు అని ఒప్పుకున్నాం, అప్పుడు రక్షించబడ్డాం. అంటే మన జీవితానికి ప్రభు ఆయనే, మన మీద ప్రభుత్వం ఆయనే, మన మీద అధికారి ఆయనే. ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకగలిగితే, వినండి ప్రియులారా జాగ్రత్తగా, మనం ఎల్లప్పుడూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాం. ఆయనకు మన హృదయంలో స్థానం ఇవ్వాలి, ఆయనకు అధికారం ఇవ్వాలి. ఆయన కనుసన్నల్లో మన జీవితాన్ని మనం నడిపేవారుగా ఉండాలి. ఆయన కాకుండా మన సొంతంగా జీవించామా, సొంతంగా ఆలోచించామా, సొంతంగా బ్రతుకుతున్నామా, ఆయన మన లెక్కాజమ లేకుండా చూస్తున్నామా, మన జీవితాల్లో ఆనందం కాదు, అపాయాలు వస్తాయి, ఇబ్బందులు పాలవుతాం, దుఃఖముతో నిండిపోతాం, కృంగిపోతాం, దేవుని కూడా దూరం అయిపోతాం చివరికి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రభు పాద సన్నిధిలో మన హృదయంలో ప్రభుకు స్థానం ఇస్తున్నామా లేదా? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరికింది అని భక్తులు సాక్ష్యం చెప్తుండగా అలాంటి సంతోషాన్ని అనుభవించేవారుగా ఉన్నామా లేదా? ఫిలిప్పీ సంఘంతో పౌలు చెప్తున్న మాట, మీరు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అన్నాడు. ఆ ఫిలిప్పీలు సేవకుని ఆనందింపజేస్తున్నారు. తమ జీవితాల్లో ఎదురుతున్న సమస్యలు వారు కృంగిపోతున్నారు కనుక పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు, మీరు ఆనందించండి. తలవంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలవంచండి ప్రభు పాద సన్నిధిలో. ఒక్కసారి ప్రభుని ఎరిగిన వారముగా, ప్రభుని అంగీకరించిన వారముగా మన జీవితాలు నిత్యానందాన్ని మనం కోల్పోతున్నాం కదా, సంపూర్ణ సంతోషం లేని పరిస్థితిలో ఉంటున్నాం కదా. పరీక్షించుకుందాం. ఏ సందర్భాల్లో, ఏ సమయాల్లో ప్రభుకు మన ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభుకే ప్రాధాన్యత ఇద్దాం, ప్రభుకే ప్రాముఖ్యత ఇద్దాం, ఆయన సన్నిధిని మనం అనుభవిద్దాం. ప్రభావము ఆయన వస్త్రము నుండి వెళ్ళిన వెంటనే ఆ స్త్రీ స్వస్థపరచబడినట్లుగా ఆయన ప్రభావాన్ని అనుక్షణం అనుభవిస్తూ ఉందాం. ఆయన మనలో ఉంటే ఆయన ప్రభావం మన చుట్టూ ఉంటుంది. మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో మన సంతోషంగా జీవితాన్ని గడపగలం, ఆనందంగా ఉండగలం. అపవాది ఎన్ని శోధనలు తీసుకుని వచ్చినా, పరిస్థితులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసిన, పరిసరాలు మనల్ని ఇబ్బందుల పాలు చేసిన, ప్రభు ప్రభావం మనలో ఉంటే ఆనందంగా జీవితాన్ని గడుపుతాం, సంతోషంగా గడుపుతాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయనే మన హృదయ అంతరంగంలో సంతోషాన్ని పుట్టించేవాడు. ఆయన శరణు కోరదాం.
ఇంకా ప్రభువైన యేసునందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచకపోతే, ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చావు, సంతోషం. నీ హృదయంలో ప్రభువును చేర్చుకోవాలంటే ఈ చిన్న ప్రార్థన దేవునితో చేస్తే చాలు. యేసు ప్రభువా, నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను. యేసు ప్రభువా, నేను పాపం చేసిన వ్యక్తిని. యేసు ప్రభువా, నా పాపాలన్నీ క్షమించు నాయన అని నువ్వు అడగగలిగితే నీ పాపాన్ని క్షమిస్తాడు. నీ హృదయంలో ఆయన స్థానం కల్పించుకుంటాడు. నేను నడిపించే నాయకుడు అవుతాడు. నేను కాపాడే కాపరి అవుతాడు. నేను ఆదరించే ఆదరణకర్తగా ఆయన ఉంటాడు. నీ సమస్యల్లో ఆయనే తోడుగా ఉంటాడు. నీ ఇబ్బందుల్లో ఆయనే ముందుండి నడిపిస్తాడు. ఆయన శరణు కోరుదాం, ఆయన సన్నిధిని అనుభవిద్దాం, ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో మీరు మాకు అందించిన మీ మాటలను బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని అదే ప్రజల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్న పౌలు వారిని హెచ్చరించాడు. వారి అంతరంగంలో, ఫిలిప్పీల అంతరంగంలో ఆనందం కొరవైపోయింది. సహనం లేకుండా పోయింది. సమాధానం లేకుండా పోయింది. తద్వారా ఆనందాన్ని కోల్పోయారు. వారిని మీరు హెచ్చరించిన రీతిగా ఈ దినాన మీరు మమ్మల్ని కూడా హెచ్చరించారు. దేవా, ఆనందముతో నింపబడే అనుభవాన్ని కలిగి మా జీవితాన్ని కొనసాగించడానికి మీరే సహాయం చేయండి. చేరువచ్చిన వారందరినీ కూడా మీరు దీవించండి. పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి. మిమ్మల్ని ఆశ్రయించి మీ నుండి నెమ్మది పొందే అనుభవాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఇంకెవరైతే సంపూర్ణంగా తమ జీవితాలు మీకు సమర్పించక పాపాంధకారమును మ్రగ్గిపోతున్నారో వారితో కూడా మీరు మాట్లాడారు నాయన. వారి జీవితాల్లో కార్యాన్ని మీరు జరిగించండి. మరొకసారి చేరువచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన ఘనత మీకు ఆరోపిస్తూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఓకే, అందరికి వందనాలండి. సెలవు.